సో, హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ సెషన్. సో, ఈరోజు వచ్చేసి ముచ్చట ఏంటిదంటే, నాకు తెలిసినోళ్ళు నా వీడియోలు చూసి కొంతమంది నన్ను అడిగారు ఏంటిదంటే, అవే వర్కౌట్ చేయాలా ఇంకా వేరే ఏం చేయొద్దా అని చెప్పేసి. ఇంగా తిండి కూడా సేమ్ అదే తినాలా ఇంకేం తినకూడదా అని చెప్పేసి అడిగిర్రు. నీకు కూడా ఇదే డౌట్ ఉన్నదంటే నేను చెప్తాను. భయ్యా నాకు 6 నెలల బాడీ కావాలి. సరే సంవత్సరంలో బాడీ కావాలి. ఇవన్నీ కావాలంటే ఒట్టిపొగట్లేం కావు. ఖచ్చితంగా సేమ్ తిండి తినాలే, సేమ్ వర్కౌటే చేయాలి. నువ్వు నిజంగానే ట్రాన్స్‌ఫార్మ్ చేద్దాం అనుకుంటే నీ మైండ్ సెట్ ఎట్లుండాలంటే వేరే ఆప్షన్స్ ఏం లెవ్వా అని ఆలోచించడం బంద్ జేసి, నాకింక వేరే ఆప్షనే లేదన్న మైండ్ సెట్‌కి నువ్వు రావాలి. అండ్ ఇంకో ముచ్చట ఏంటిదంటే, ఇవన్నీ బేసిక్స్. ఇవే చేయకపోతే ఇంక నువ్వు ముంగడ ముంగడ ఇంకేం చేస్తావు? అండ్ నేను చెప్పే వర్కౌట్ గూడా పెద్ద పెద్ద వెయిట్‌లు గూడా ఏం లేపమని చెప్తలేను. చిన్న వెయిట్ తీసుకో, ఎక్కువ రిపిటేషన్స్ చెయ్యి అండ్ ఫామ్‌లో చెయ్యి. అండ్ తిండి కాడ కూడా సేమ్ ఇంతే ఉంటది. ఒకటే రకమైన తిండి తినాలే, టైమ్ టు టైమ్ వర్కౌట్ జేయాలే. అండ్ వారంలో ఏదైనా ఒక్క రోజు ఫిక్స్ చేసుకొని దాన్ని చీట్ డే చేసుకో. సో, మొత్తానికి మన ఫుల్ డే ఇట్లయింది ఈరోజు. అండ్ ఇది నా బ్యాక్ కండిషన్ ఈరోజు. మంచిగా పంప్ అయి ఉండే. అండ్ మీల్స్ కూడా డైలీ 2 మీల్స్ పర్ డే. నైట్ డిన్నర్ చేసుకునే ఓపిక లేక ఈరోజు టిఫిన్ త్వరగానే ఇచ్చేసిన. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అకౌంట్‌ని ఫాలో కొట్టు. వచ్చే వ్లాగ్‌లో మళ్ళా కలుసుకుందాం. ఉంటాం అలా.